సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా గ్రీటింగ్స్. మీ మూవీ అంకుల్ ఈరోజు మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చారు. మనం మాట్లాడుకోబోయేది ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారు చాలా సందడి చేశారు. దానికి వెంకీ గారు యాడ్ అయ్యారు, ఒక అద్భుతమైన హిట్ కొట్టారు. అయితే వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు వర్సెస్ చిరంజీవి మెగా ఫైట్ జరగబోతోందా అని సినీ సర్కిల్స్లో వినిపిస్తున్న విషయం. దీని విషయాలు మరిన్ని మీకోసం ఇప్పుడు చెప్పబోతున్నాను. అనిల్ రావిపూడి గారు ఒక గ్లాసీ ఫిల్మ్స్ తీస్తారు, ఒక ఫెస్టివ్ మూడ్తో ఒక మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీస్తారు. ఆయన సినిమా మనందరికీ తెలుసు, జూన్ లోపల లాక్ చేస్తారు, జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ జనవరికి రిలీజ్ చేసేస్తారు. సో ఆయన రెడీగా ఉన్నారు. ఆయన సినిమాలో వెంకటేష్ రాణా నటించబోతున్నారని టాక్. ఒకవేళ అదే కనుక నిజమైతే మెగా పాన్ ఇండియా మూవీ కావచ్చు. ఎందుకంటే రాణా గారికి నేషనల్ లెవెల్ మార్కెట్ ఉంది. సో ఆయనను తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా హిందీ రాష్ట్రాల్లో బాహుబలి వల్ల ఆయనకున్న పేరు కావచ్చు, వేరే ఆటోలు కావచ్చు, అనిల్ రావిపూడి గారికి ఉన్న కరెంట్ ఉన్న మార్కెట్ కావచ్చు, అది ఒక పాన్ ఇండియా మూవీ కావచ్చు. అది నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవ్వేటట్టయితే బాబీ కొల్లి గారు, ఆయన ఒక స్టైలిష్ డైరెక్టర్, ఆయన చిరంజీవి గారు కలిసి చేసిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక్క సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా మూవీ తప్ప మిగిలిన అన్ని చిరంజీవి గారి సినిమా కలెక్షన్స్ అది బీట్ చేసింది. హై వోల్టేజ్ యాక్షన్ తీసే డైరెక్టర్ బాబీ కొల్లి, స్టైలిష్ మూవీస్ తీసే బాబీ కొల్లి, చిరంజీవి మెగాస్టార్ కలిసి నెక్స్ట్ సంక్రాంతికి రాబోతున్నారు అని ఒక టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ బేస్ మనందరికీ తెలుసు. పండగ కావచ్చు, పండగ లేకపోవచ్చు, ఎప్పుడొచ్చినా ఆయన చరిష్మా, ఆయన ఫ్యాన్ బేస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో అటువంటి మెగాస్టార్ బాబీ కొల్లి, మరో పక్క అనిల్ రావిపూడి, ప్రాబబ్లీ వెంకటేష్ రాణా కాంబినేషన్ రాబోతోందా? ఈ రెండు సినిమాలు నెక్స్ట్ సంక్రాంతికి ఢీ కొట్టబోతున్నాయా? ఖచ్చితంగా రెండు సినిమాలు హిట్ అవుతాయి. ఎందుకంటే ఈయన ఫామ్లో ఉన్నాడు, ఆయన ఫామ్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ, ట్రేడ్ పండిట్స్ కానీ, మీలాంటి నాలాంటి సినిమా ఎంతూజియస్ట్ కానీ ఫోటో ఫినిష్ ఫైనల్ రేస్లో $1 మోర్ అంటారు. ఎవరు ఎక్కువ కొడతారు అంటే ఈయన 100 కోట్లు కొడితే ఆయన 105 కోట్లు కొడతారా? ఎవరు ఫైనల్గా విన్ అవుతారు? ఇద్దరు విన్నర్స్ అయినా ఫైనల్గా నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్కి ఎవరు వెళ్తారని చాలా ఎంతూజియాస్టిక్గా మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. దీని మీద క్లోజ్గా ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ట్రాక్లో మరికొన్ని అప్డేట్స్ తీసుకురాకపోతున్నాను. అంతవరకు మీ మూవీ అంకుల్ సైనింగ్ ఆఫ్.